విజయ్ కుమార్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ప్రభాస్ హీరోగా నటించిన మొదటి సినిమా ఈశ్వర్లో హీరోయిన్ గా నటించారు. అప్పటికి ఇప్పటికీ తరగని అందంతో అలాగే ఉన్నారు. యువ హీరోయిన్లకు గట్టి పోటీనిస్తున్నారు. అప్పుడప్పుడు సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్న శ్రీదేవి సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్ గా ఉంటారు. తన ఫోటోలను షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటారు. తాజాగా బ్లాక్ కలర్ శారీలో కొన్ని ఫోటోలను షేర్ చేశారు. ప్రస్తుతం ఆ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఆ ఫోటోలను చూసిన నెటిజన్లు తన అందాన్ని పొగుడుతూ కామెంట్స్ చేస్తున్నారు. శ్రీదేవి విజయ్ కుమార్ తమిళ నటుడు విజయ్ కుమార్ కుమార్తెగా రుక్మిణి సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. ఈ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించారు. ఆ తర్వాత ప్రభాస్ హీరోగా నటించిన మొదటి సినిమా ఈశ్వర్లో హీరోయిన్ గా నటించారు. తన అందంతో మొదటి సినిమాతోనే తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. దీంతో తెలుగులో స్టార్ హీరోయిన్ అవుతారని అనుకున్నారు. కానీ శ్రీదేవి టాలీవుడ్ లో కొన్ని సినిమాలకే పరిమితమయ్యారు. నిన్నే ఇష్టపడ్డాను, నిరీక్షణ, పెళ్లికాని ప్రసాద్, వీరా సినిమాల్లో నటించారు. కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడే రాహుల్ అనే బిజినెస్ మ్యాన్ ని వివాహం చేసుకున్నారు. 2006లో రూపిక అనే పాపకు జన్మనిచ్చారు. పెళ్లి తర్వాత సినిమాలకు కొంత గ్యాప్ ఇచ్చిన శ్రీదేవి తెలుగులో వీరా సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత బుల్లితెరపైన కొన్ని షోలకు జడ్జిగా వ్యవహరించి తెలుగు ప్రేక్షకులకు మరోసారి దగ్గరయ్యారు. ప్రస్తుతం తమిళ్లో ఓ డాన్స్ షోకు జడ్జిగా వ్యవహరిస్తున్నారు. ఇక తెలుగులో శ్రీదేవి సుందరాకాండ అనే సినిమాతో మరోసారి రీ ఎంట్రీ ఇవ్వనున్నారు. నారా రోహిత్ హీరోగా నటిస్తున్న ఈ సినిమా త్వరలోనే రిలీజ్ కానుంది.